48వ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలలో 2 బంగారు పతకాలు, 2 రజక పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించిన ఘనత శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలల విద్యార్థులకు దక్కిందని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కప్లవాయి విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు తమ అభినందనలు తెలియజేసినారు. మా శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీ మా విద్యార్థులు ఈ నెల 10వ తారీఖు బుధవారం నుండి 12వ తారీఖు శుక్రవారం వరకు కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల నందు జరిగిన 48వ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీల్లో 2025-2026లో మా విద్యార్థులు పాల్గొని ఫస్ట్ BA విద్యార్థి కె ప్రసన్న కుమార్ 100 మీటర్లు 10.7 సెకండ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అట్లాగే 110 మీటర్ల హార్డెల్స్ 14.9 సెకండ్స్లో రజిత పథకం, అట్లాగే 4x100 మీటర్ల రిలే పరుగుల కాంస్య పథకం. మరొక విద్యార్థి థర్డ్ BA విద్యార్థి CHM గురుశంకర్ 800 మీటర్ల పరుగు పందెంలో 2 సెకండ్లలోనే బంగారు పథకం సాధించాడు. అట్లాగే 200 మీటర్ పరుగు పందెంలో 23 సెకండ్లో రజిత పథకం, అట్లాగే 4x100 మీటర్ రిలే పరుగు పందెంలో కాంస్య పథకం. మరొక విద్యార్థి థర్డ్ BA విద్యార్థి MV రవితేజ 4x100 మీటర్లో రిలే పరుగు పందెంలో కాంస్య పథకం. థర్డ్ BA విద్యార్థి P వంశీ 4x100 మీటర్లో రిలే పరుగు పందాల్లో ఈ కాంస్య పథకం సాధించాడు. వీళ్ళందరూ కూడా ఈ 4 విద్యార్థులను కూడా ఈ రన్నింగ్లో ఈ కాంస్య పథకం, రజిత పథకం, గోల్డ్ మెడల్స్ సాధించినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. 10-12-2025 బుధవారం నుండి 12-12-2025 శుక్రవారంకు కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల నందు జరిగిన 48వ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల అథ్లెటిక్ పోటీలు 2025-26 స్థానిక సుబ్బరాయణ కళాశాల విద్యార్థులు పాల్గొని ఫస్ట్ BA విద్యార్థి కె ప్రసన్న కుమార్ 100 మీటర్స్ రన్నింగ్ స్ప్రింట్స్లో 10.70 సెకండ్స్ టైమింగ్లో గోల్డ్ పథకం సాధించడం మా కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు. ప్రసన్న కుమార్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కళాశాల యాజమాన్యం, కమిటీ వారు, అదేవిధంగా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ గారు, మసూదన గారు, అందరూ విద్యార్థులందరూ కాలేజీలో దాదాపు 3,000 మంది ఉన్నారు. 3,000 మంది కూడా ఈ ముగ్గురిని కాంస్య పథకంలో కూడా రజత పథకం, అదే రకంగా బంగారు పథకం 3 సంపాదించినందుకు వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.